ఈరోజు మా ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ప్రశాంత్ రెడ్డి, ఎక్స్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి యొక్క కామెంట్స్ మీద నేను ఈ యొక్క కౌంటర్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన అన్న మాట ఏంటంటే, సంగారెడ్డిలో నువ్వే ఓడిపోయినప్పుడు మా ఎమ్మెల్యేలది నువ్వే చేయగలుగుతావు అని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నాడు. ప్రశాంత్ రెడ్డి మీ హరీశ్రావు దగ్గర కాళేశ్వరం వేడిగంట పైసలు ఉన్నాయి, సంగారెడ్డికి 60 కోట్ల రూపాయలు మీరు పంపించారు, మీ క్యాండిడేట్ గెలిచారు. నా దగ్గర 60 కోట్లు ఉంటే ఓకే, మీ ఏమైనా ప్రశ్నలు ఉంటాడు చెప్తాను, లేదంటే ముగించమంటే ముగించండి. గెలిచిన వాళ్ళకి ప్రోటోకాల్ ఎలా ఇస్తారు? గెలిచిన వైఫ్కి ప్రోటోకాల్ ఎలా ఇస్తారు అని చెప్పి, ఓడిపోయిన వైఫ్కి ప్రోటోకాల్ ఎట్లా ఇస్తారు అని కూడా అంటున్నారు. ప్రశాంత్ రెడ్డి కానీ ఆనాటి ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మీరు ఏ దారి చూపించరో రాజకీయంగా మీరు మీ పాటలు మీకే చెప్తున్నారు. ఏది ప్రోటోకాల్ లేకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని దగ్గర ప్రోటోకాల్ లేకుండా మీ వాళ్ళు ఎట్లా చేస్తారు అని ప్రశాంత్ రెడ్డి అంటున్నావు కదా, ఇది మీరు మనవాడు పోయినా శ్రీరామనవమి రోజు పిల్లగాడు పోయి తాత బదులు ఇలా అదే తాత మీన్స్ కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఇచ్చి అవును జాగీర్దార్ అనుకున్నారు కాబట్టి అదే తెలంగాణ ప్రశాంత్ రెడ్డి ఎంత చిన్న ప్రశ్నకు నేను ఏమంటున్నాను, ప్రశాంత్ రెడ్డి కెపాసిటీ ఏంటి అని నాకు అర్థం కాదు. ఏం తెలుస్తుంది? నాకు ఎవరు స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడాలి కదా, ప్రశాంత్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు కదా, నేను స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడేటోళ్ళు కాదు కదా. ప్రశాంత్ రెడ్డికి వాళ్ళు ఎవరో స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతాడు. 20 మంది వస్తారు, మేము లేపు కానీ బలంగా వస్తారు. మీ దగ్గర ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి కారణం ఏంటంటే, మా దగ్గర ఏముంటుంది, మీ దగ్గర 20 మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఇప్పుడు డిప్యూటీ సీఎం దగ్గర పనులు డైరెక్ట్గా పోతారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ డైరెక్ట్గా పోతారు, శ్రీధర్ బాబు డైరెక్ట్ పోతారు, పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్గా పోతారు, వెంకయ్య డైరెక్ట్గా పోతారు, బొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి డైరెక్ట్గా పోతారు, రెవెన్యూ మినిస్టర్ దగ్గరికి డైరెక్ట్గా పోతారు. కాబట్టి ఇప్పుడు మొన్న అదే మీరు మీ ఎమ్మెల్యే మీ దగ్గర ఉన్నారు, అప్పుడు ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్ గా ఇప్పుడు సీఎం దగ్గర పోయే పరిస్థితి ఉన్నారు లేదు. ఇప్పుడు డైరెక్ట్ గా సీఎం దగ్గర కూడా పోతారు, మా దగ్గర మంత్రుల దగ్గర పోవచ్చు. ముఖ్యమంత్రి ఈ గల్తీ కాదు, ఇది ప్యూర్ 135 years 135 అది 135 ఏళ్ళ పునాది మర్రి చెట్టు కాంగ్రెస్ పార్టీ ఇది. కాబట్టి మీరు మా ముందు మా మీద కౌంటర్ చేసేటప్పుడు, మా మీద మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు మాట్లాడితే కొంత మీకు కొంత ఉపయోగపడుతుంది.